హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఒరిస్సాలో ఒక ఉదయ విదారకమైన ఘటన జరిగింది. చూడండి, ఒక లారీ డ్రైవరు యావత్తు లారీ డ్రైవర్లు పరుగు తీసిండు. ఎలాగంటే చూడండి, ఒక మనసు తిమ్ముతుము లేని, మైండ్ తిమ్ముతుము లేని ఒక మానసిక మహిళ ఒక ప్లేస్లోనూ ఆమె ఒంటరిగా ఉండటం గమనించి ఆమెని బలవంతంగా ఈ వ్యక్తి తనది ఎత్తుకెళ్ళిపోయాడు. చూసారా? ఎత్తుకెళ్ళిపోయి అత్యాచారం చేసి ఆమెను కనపడకుండా కొన్ని రోజులు ఎక్కడెక్కడికో తిప్పెత్తే పోలీసులు ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో చూసి ఈ అమ్మాయి మిస్ అయ్యింది, ఏంటి అమ్మాయి కథ అని చెప్పేసి ఆ సీసీ కెమెరాలోను ఆమె ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఆమెని యథావిధిగానే ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని మొత్తం పోలీసు ఇంటర్వ్యూషన్లో పోలీసుల ద్వారాగా ఈ దొంగను పట్టుకున్నారు. ఈ దొంగను పట్టుకుంటే ఇది ఈ మనసు తిమ్మితిమ్ము లేని ఒక ఒంటరి మహిళ. ఆమె ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆమె పాపం మరిది స్థిమితం లేదు కదా, ఆమెని ఎత్తుకెళ్ళిపోయి మరి ఎన్ని రోజులు అత్యాచారం చేశాడో ఆమె దొరకడంతో ఆమె పోలీసులు సుమోటోగా ఆమెను పట్టుకుని ఆయన గట్టిగా మొత్తం యావత్తు ఒరిస్సా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాడిని ఉరి తీయాలని కోరుకుంటున్నది. చూసారా సోదరులారా, ఒక డ్రైవర్ అంటే సీఎం నుంచి పిఎం వరకు రక్షణగా కలిసి ఇలా సాఫ్ట్వేర్ నుంచి డాక్టర్ల నుంచి ఐఏఎస్ నుంచి ఐపీఎస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకున్నారండి. వాళ్ళని రక్షణగా తీసుకెళ్ళేది డ్రైవర్. మనం తిండి తాగే నీరు కట్టుకునే బట్ట ప్రతి ఒక్కటి కూడా ఫ్రెష్గా దొరుకుతుందంటే అది ఒక ఓన్లీ డ్రైవర్. అలాంటి డ్రైవర్ పరువు తీసిన మరి ఇలాంటి డ్రైవర్లు కొంతమంది దుర్మార్గం ఆలోచనలతో 5 నిమిషాల సుఖం గురించి మీ జీవితాలు బలి చేసుకునే డ్రైవర్ మిత్రులారా, చూడండి ఈ వీడియో. ఇది ఒరిస్సాలో జరిగింది. ఇది మీరు ఈ దేశానికి డ్రైవర్ అనేది రైతు ఎలాగో, ఈ దేశానికి ఆర్మీ జవాన్లు బార్డర్లు ఎలా కాపలాగతున్నారో, రైతులు పంట పండించి మనకి ఎలా ఫుడ్ అందిస్తున్నారో, నెక్స్ట్ 3వ స్థానంలో డ్రైవర్ కూడా అంతే. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ రంగం ప్రతి చిన్న పిల్లవాడి కాడి నుంచి మొత్తం ప్రతి ఒక్కళ్ళు సాగు కూడా సక్రమంగా జరగాలంటే ఆ సాగును మోసుకెళ్ళే ఒక బండి వెనకాల కూడా డ్రైవర్ ఉంటాడు. అటువంటి డ్రైవర్కి ఇవాళ మన భారతదేశంలో ఎంతో గౌరవం ఉన్నది. ఇప్పటికే డ్రైవర్లకి గౌరవం లేదు. ఆ గౌరవం చాలా మటుకి ఆటో డ్రైవర్లు కానివ్వండి, కార్ డ్రైవర్లు కానివ్వండి, వస్తువులు పోతుంటే కారులో పట్టుకొని ఇవ్వడం, ప్రాణాలను కాపాడడం, ఇలాంటి మంచి క్రియలు చేసి డ్రైవర్ జాబులను ఎంతో గొప్పగా గర్వకారణంగా ముందుకు తీసుకెళ్తుంటే, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో కొంతమంది డ్రైవర్లు చేసే క్రియల వల్ల మన డ్రైవర్ వృత్తికి ఇవాళ నాశనం పట్టిస్తున్న డ్రైవర్ మిత్రులారా, చూడండి ఇవాళ మన అక్కో చెల్లు మన కుటుంబ సభ్యులు ఎవరో అదే పరిస్థితులు ఉంటే మీకు ఎంత మనోభావాలు దెబ్బతింటాయో ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు అలా దెబ్బతింటాయి. ఇతను గట్టిగా ఖండించాలని చెప్పేసి ఆ ఒరిస్సా గవర్నమెంట్కి కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.